ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున అందరికీ వందనాలండి. ముఖ్యంగా నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలను మనం మననం చేసుకుందాం చదివి. మరి వాటిలో ఉన్న యేసు చెప్పిన మాటలు ఏమిటి, దానిలో ఉన్న అర్థాలు మన ఎట్లు ఉండాలి, జీవించాలి, ప్రవర్తించాలి అనే విధముగా కొన్ని మాటలు అయితే నేను చెప్పదలుచుకున్నాను. అలాగే దేవునిని ప్రార్థించేటప్పుడు మనము వినయపూర్వకంగా ప్రార్థించాలని మత్తయి సువార్త 16వ అధ్యాయం 1-4 అయితే తెలియపరుస్తున్నాడండి. అంటే వినయపూర్వక ప్రార్థన అంటే ఆజ్ఞాపూర్వకంగా కాదు. ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఒక భూలోకంలో ఉన్నటువంటి మన అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా అడుగుతాము? సార్, పలానా అవసరం నాకున్నది, నేను ఈ పని మీద వచ్చాను, నాకు ఆ సమస్య ఉన్నది, నాకు ఆ సమస్యకి పరిష్కరించగలరని, మీరు పరిష్కారం చేయగలరని నేను మీ దగ్గరికి వచ్చాను, కనుక మీరు నాకు సహాయం చేయవలసిందిగా నేను కోరుచున్నానని మనం వినయపూర్వకంగా మనం ఆ అధికారిని అడగటం అయితే జరుగుతుంది. కానీ హలో, నాకు ఈ సమస్య వచ్చింది, మరి సమస్య నువ్వు చేస్తావా, చేయవా? చేయకపోతే చెప్పు, లేకపోతే నేను వెళ్ళిపోతాను అని అన్నాం కదా. అక్కడ మన వచ్చిన పని జరగటం మనకు కావాలి. ఆ వచ్చిన పని మనం ఆయన చేయటం కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? పని చేయించుకునే విధంగా మనం రిక్వెస్టింగ్గా, ప్రార్థనాపూర్వంగా అణిగి మనం అది అడుగుతాం పని చేయించుకోవడానికి. మరి అలాంటప్పుడు లోకంలో ఉన్నటువంటి ఒక మండలాధికారి కానీ, ఊరికి సంబంధించిన కానీ, ఎవరికైనా, ఒక రాష్ట్రాధికారి కానీ, ఎవరైనప్పటికీ, ఏ అధికారి అయినా మనం ఆయన దగ్గరికి వెళ్ళి వినయపూర్వకంగా మనం అడుగుతామే. అలాగా కాకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం నువ్వు చేస్తావా, చేయవా అంటే దేవుడు ఈ సృష్టికి కారకుడైన దేవుడికి ఎలా ఉంటుందండి? అది అడిగే పద్ధతేనా? అది కాదు కదా. అలాగే మనం వినయపూర్వక మన ప్రార్థన ఉండాలి. అది నేను బైబిల్ రెఫరెన్స్ చూసి చెప్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 1-4 నుండి చూద్దాం. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఈ యొక్క సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా, ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు అని ఉన్నది. అంటే ఆకాశము దాని పరిస్థితిని బట్టి మనం ఎలా ఉన్నదో ఏంటో, ఎర్రగాను మబ్బుగా అంటే కురుస్తుందా కురవదా అనేది ఆ ఆకాశాన్ని ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనము మన నిర్ణయాలని, మన ఆలోచనలు తీసుకుంటాం. కానీ ఆకాశంలో వర్షం పడాలి అని చెప్పేసి నువ్వు అడగడం, ఎప్పుడు రోజు వర్షం పడకూడదు అని అడగడం అయితే చెయ్యను, ఆజ్ఞాపూర్వకం చెయ్యను. అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వచ్చే సూచన ఉన్నదా, రాని సూచన ఉన్నదా అని అక్కడ చూసుకుని దాని ప్రకారం మనము మన ఆలోచనల్ని, మన పనులని, మన ప్రక్రియలని మనం చేసుకునే వారంగా ఉన్నాం. అలాంటప్పుడు నువ్వు సూచక్రియలు చేయమన్నారు పరిసయ్యులు సద్దూకయ్యులు. ఆయన ఏమన్నారంటే, దేవుడిని ఎన్నో చేస్తున్నావు కదా, నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ పరిస్థితిలో నువ్వు కొన్ని సూచక్రియలు చేయమని ఆయన అడగటం. అప్పుడు ఆయనకి ఈ ప్రకారంగా చెప్పడం అయితే జరిగింది.
సూచక్రియలు అంటే నీకు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు దేవుడిని సూచక్రియలు చేయమంటాం, కొన్ని సహాయం అది నీవు దేవుడు అని రుజువుపరుచుకొని అనటం అలాంటిదే. సూచక్రియలు చేయడం అంటే మరి ఎలా అండి? మన దేవుని ఆజ్ఞ, మరి ఒక మనిషి దేవుడిని ఆజ్ఞాపించడానికి ఒక అర్హత ఉన్నదా? ఆజ్ఞాపించగలడా? అసలు శక్తి ఉన్నదా ఆయనకి, మనిషికి? అలాంటి మనిషి మరి నువ్వు సూచక్రియలు చేయమని మరి యేసుక్రీస్తుని అడిగినట్లుగా మన ఈ వచనాల్లో మనం చూస్తాం. అలాగంటే మనం చెయ్యమనే వాళ్ళని ఎలా మాట్లాడాలి? మనం దేవా నువ్వు సహాయం చెయ్యి అని రిక్వెస్టింగ్ పూర్వకంగా మనం మరి వినమ్రతతో చేసినట్లు వారం అయితే దేవుడు సహాయం చేస్తాడు. కానీ మరి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మరి ఇలాగ ఏం చేస్తే దేవుడు చేసేటప్పుడు సూచక్రియలు చేయమని అడిగేది. సూచక్రియలు చెయ్యండి అని చెప్పేసి అన్నారు. సూచక్రియలు చేయమంటే అప్పుడు మరి మనం అడిగినప్పుడు దేవుడు చేస్తాడా? చేసేవాడిగా ఉన్నాడా? మరి చేశాడు అక్కడ? చేయలేదు కదా, చేయలేదు. ఏం దేవుడు విషయంగానూ అన్నారంటే నాకు తెలిసి దేవుడు కోపపడ్డాడు. ఎందువల్లంటే ఆయనకి వీళ్ళు ఇలాంటి వాళ్ళు చేసినా కూడా నమ్మరు. ఎందువల్లంటే విశ్వాసం లేని జీవితం అనేది, విశ్వాసం అనేది మనసులో ఉంటేనే అది వస్తుంది. కానీ అది ఏంటంటే ఆయన ఇబ్బంది పెట్టాలన్నట్టు ఏదో చేస్తాడా చేయడా అన్నట్టు అడిగారు. కానీ ఆయన నిజంగా విశ్వసించరు. చేసినా కూడా ఎన్నో చేసినప్పుడే నమ్మలేని వాళ్ళు ఎన్నో మరి కుష్ఠరోగులను స్వస్థపరచడం, దెయ్యాలని వాళ్ళు వెళ్ళగొట్టడం, ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుత కార్యాలు చేసిన నమ్మని వాళ్ళు మళ్ళీ సెపరేట్గా మళ్ళీ వచ్చి చేయమాటం అయితే జరిగింది. మరి అన్నీ నమ్మని వారు, అన్నీ చూసి నమ్మని వారు అన్నీ చేసిన మరి వాళ్ళ ముందే కదా చేశారు. వాళ్ళకి నమ్మని వాళ్ళు ఇప్పుడు చేస్తే ఎలా నమ్ముతారు? ఇది కూడా తప్పుగాను నువ్వు దెయ్యాలకి అధిపతివేమో అని అన్నారు. ఇప్పుడు సేనన్ అంటే ఒక దెయ్యం పట్టిన రోగిని వదిలించినప్పుడు నువ్వు దెయ్యాలకి అధిపతివేమో అని ఆయన అన్నాడు. దెయ్యాలకి అధిపతి, ఒక దెయ్యాలకి అధిపతి దెయ్యాలను వదలగొట్టగలడా? వదలగొట్టడం అంటాడు. ఎందువల్లంటే ఒక మంత్రగాడు మంత్రాలకే సహాయం చేసేవాడిగా ఉంటాడు. కానీ మంత్రాలు చేసే వాళ్ళని బొమ్మని అనలేడు కదా. ఎందువల్లంటే అతను అదే గూటి, ఆ గూటి పక్షి, అందులో పడేవాడే దొంగకే సాయం చేసుకుంటాడు. కానీ మరి వాడిని ఖండించేవాడిగా ఉన్నాడా? అదే విషయంలో ఉంది. అలాగే మనం మరి కొంతమంది అబద్ధ ప్రవక్తలు కూడా ఇటు విధముగానే కొన్ని అబద్ధ బోధలు చేస్తున్నారండి. అబద్ధ క్రియలు ఎలా జరుగుతున్నాయంటే మనము వారి అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్తున్నారు అనేది మనం గ్రహించుకోవాలి. ఆ గ్రహించుకోవాలి మనకి ఎలా తెలుస్తుందంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే ఎవరు ఏం నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారని మనం గ్రహించగలుగుతాం. అలాగే మరి వినయపూర్వక ప్రార్థన గురించి చూద్దాం. వినయపూర్వక ప్రార్థన ఎక్కడ ఉంది దాని గురించి న్యాయాధిపతులు 6వ అధ్యాయం 36వ వచనం నుండి 40వ వచనం వరకు చూద్దాం. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదనని నేను నిశ్చయించుకుందునని దేవునితో ఈ విధంగా అంటే రుజువుపరుచుకున్నాడు. ఆయన నీ నుండి గిద్యోను నీ నుండి ఇశ్రాయేలుని నేను రక్షించదలుచుకున్నాను, నువ్వు వారి మీదకి యుద్ధము చేయి అని దేవదూత ఆజ్ఞ మరియు సూచిక మరి ఆయనకి మరి ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఒక సమాచారం ఇచ్చాడు వచ్చి. అప్పుడు ఇది దేవుడు నాకు ఒకవేళ నేను నిజంగా వెళ్ళి ఎవరి మాట విని గమ్ముని వాళ్ళ మీద మరి యుద్ధానికి కానీ మరి చేశానంటే నా పరిస్థితి ఏంటని చెప్పి నాకు అనుమానం వచ్చి ఇది నిజంగా దేవుడి వల్ల జరుగుతుందా, ఇది నిజంగా దేవుడే మరి నాకు బయలుపరుస్తున్నాడా అని మరి ఆయన మరి కన్ఫర్మేషన్ అంటే దాన్ని నేను అది దృఢపరచుకోవటానికి ఇట్లు చెయ్యి, నేను ఇలా చేస్తాను, గొర్రెబొచ్చు వీళ్ళకి పెడతాను, అది తడవకుండా చుట్టుపక్కలంతా తడిచేటట్లు చెయ్యి.
ఆ తర్వాత మళ్ళీ కళ్ళం మీద గొర్రెపుచ్చు ఉంచుతాను, గొర్రెపుచ్చు మాత్రమే తడిచేటట్లు చెయ్యి అని రె 2, 3 సార్లు ఆయన మరి దేవుడిని అడగటం అయితే జరిగింది. అది కూడా వినయపూర్వకంగా. నువ్వు అంటున్నావు కదా, నువ్వు రక్షిస్తానంటున్నావు కదా, ఇలా చేస్తే నేను నిన్ను నమ్ముతాను. అంటే నువ్వు అంటే దేవా నీవు నాకు సహాయం చేస్తానని నేను ఒక నిర్ణయానికి వస్తాను. లేకుండా నేను ఎవరో చెప్పారని నేను మరి తొందరపడి నేను అక్కడికి వెళ్ళానంటే మరి ఇబ్బంది పడతానేమో అనే ఉద్దేశంతో ఆయన మరి పలుమారులు మరి దేవుడు చెప్పినటువంటి ఆ విషయంలో దేవుడు అభయం ఇచ్చినప్పుడు కూడా తను ఆలోచించి మరి ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికే పలుమార్లు దేవుడిని అడిగాడు. అది వినయపూర్వకంగా దేవాలయం. అంతేగాని మత్తయి సువార్తలో మరి పరిసయ్యులు సద్దుకయ్యులు మరి వాళ్ళు గర్వంతో చెప్పారు. గర్వంతో మేము అధికారులం కదా, నువ్వు సూచక్రియలు చేస్తున్నావు కదా, ఒకవేళ నిజంగా నువ్వు చేసినట్లయితే సూచక్రియలు నువ్వు నిజంగా చేసేవాడివి నీకు శక్తి ఉంటే చెయ్యి అని అయితే అనడం జరిగింది. అలాగా మరి అక్కడ దేవుడు చేయలేదు. మరి ఇక్కడ చేశాడా లేదా? గిద్యోనికి చేశాడు, అడిగాడు 3 సార్లు. తను మరి దేవుడిచ్చిన మాటనే మరి ఈయన పలుమార్లు శోధించి అడిగినప్పుడు దేవుడు సమాధానం చెప్పాడు. అలాగే మనం కూడా మన జీవితంలో, విశ్వాస జీవితంలో కొంచెం మరి ధైర్యం కలిగి దేవుడు ఇది చేయగలడు, చేస్తాడు, నా జీవితంలో చేస్తాడు అని మనం విశ్వాసం ఉంచాలి. నా జీవితంలో బాధ లేవంటారా? నా జీవితంలో కష్టాలు లేవంటారా? చెప్పండి. నా జీవితంలో మీకు తెలియకపోవచ్చు. ఎందువల్లంటే మీరు మరి యూట్యూబ్ చూసి ఎంతోమంది ప్రేక్షకులు చూస్తారు, కానీ నా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి. అది నాకు తెలిసిన వాళ్ళకి తెలిస్తే మరి కష్టాలు ఉన్నాయి. కష్టాలు ఎవరు లేని వాళ్ళు లేరండి. కష్టాలు ఎవరు లేని వాళ్ళు లేరు. అందరికీ ఎవరి దగ్గర వాళ్ళ కష్టాలు ఉంటాయి. అయితే అందులోనూ దేవుని కృప ఉండటం, మరి చూపించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, అటు ఇటు ఉంటారు. అయినన్ని మన కష్టాలను భయపడేవారిగా ఉండకూడదు, సమస్యలకు భయపడేవారిగా ఉండకూడదు. మనం సమస్యని ఎదిరించే శక్తిని మనం దేవుని ప్రార్థించాలి. అలా ప్రార్థించలేకుండా మనం కంగారు పడిపోయి మనం అటు ఇటు పరిగెట్టిన వాళ్ళు అయితే ఇంకా మనకేనే నీళ్ళ కింద దేవుడు నమ్మిన వారికి దేవుడు నమ్మని వారికి తేడా ఏమున్నది? అది పెద్ద తేడా ఏం లేదు. ఎందువల్లంటే వాళ్ళు లోకానుసారంగా వాళ్ళు పరిగెడుతున్నారు. మనం దేవుడు అని చెప్పేసి, నిజ దేవుడిని మనం నమ్ముకున్నామని చెప్పేసి నువ్వు మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు, మా ఇంటికి వస్తే మీరే ఏదో ఉన్నది కదా, మీ ఇంటికి వస్తే మాకేమేమి తెస్తారు, మా ఇంటికి వస్తే మీరేమిస్తారు, మీ ఇంటికి వస్తే మీరేమిస్తారు అన్నట్లు కాకుండా, ఎంతసేపు స్వలాభం కాకుండా దేవుడిని మనం విశ్వసించి నమ్మిన ఎడల ఆయన మనకి పొదుపు చేసే దేవుడు కాదు. నమ్మి మనం నడిచినట్లయితే ఆయన మనకి అన్యాయం చేసేవాడు కాదు, పొదుపు చేసేవాడు కాదు. మరి న్యాయవంతుడు, యథార్థవంతుడు. మరి దావీదు గారు ఎంతో వినమ్రంగా ఆయన చేసిన ప్రతిదీ, ఒక్క బత్షెబ గురించి చేసిన మరి ఆ విషయం తప్ప దావీదు గారు మరి ఎక్కడా తప్పు చేసినట్లు గ్రంథంలో అయితే కనపడదు. బత్షెబ విషయంలోనే మరి దావీదు గారు ఒక తప్పు చేశారు. ఆ తప్పును ఆయన తెలుసుకుని మరి క్షమాపణ కోరటం జరిగింది. మరి తర్వాత తన కుమారులు మరి అవిశ్వాసంలో వచ్చి మరి దేవుడికి విరోధముగా మరి వాళ్ళు ప్రవర్తించినప్పుడు మరి దావీదుకి ఇచ్చినటువంటి మాటను బట్టి నీ సంతానాన్ని మరి 12 గోత్రాలని, కొన్ని మరి 10 గోత్రాలని మరి చెందకుండా 2 గోత్రాలు మాత్రమే మరి ఎవరికి, సొలొమోను రాజు గారికి ఇవ్వటం. ఆయన పైగా నీ పితరుడైన దావీదు గారికి, ఆయన నా భక్తుడైన దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం నేను నిన్ను బాధ పెట్టను, కొంతవరకే బాధ పెట్టను. అంటే అసలు ఒక భక్తుడికి దేవుడు ఇచ్చిన మాటనే దేవుడు తప్పితే దేవుడిని అడిగేవాడు ఎవరు ఉన్నారండి? దేవుడిని ప్రశ్నించే శక్తి మనకున్నదా? దేవుడు ఇస్తానని మాట ఇచ్చాడు. ఫ్యూచర్లో మన పొరపాటు వల్ల, మన తప్పు వల్ల ఇవ్వనన్నప్పుడు ఇదిగో మాట ఇచ్చావు, నువ్వు తప్పుతావా, నువ్వు చేస్తావా అంటే ఆయన చేయకపోతే ఏం చేయగలం? ఏమీ చేయలేం కదా. మరి దావీదు గారికి ఇచ్చిన మాట చొప్పున, నా భక్తుడైన దావీదికి ఇచ్చిన మాట చొప్పున నేను నీ వంశాన్ని పూర్తిగా నాశనం చేయను, పూర్తిగా ఇబ్బంది పెట్టను అని చెప్పి ఆయన మరి వాళ్ళతో మరి ఒప్పందం చేసుకున్న విధానాన్ని బట్టి ఆయన తగ్గించుకుని మరి ఆ మాట తప్పే దేవుడు కాదు. అందుకే మాట తప్పని దేవుడు నీతివంతుడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. మరి ఆ మాటలు బట్టి మరి
మరి మనం వాక్యాన్ని చదువుతున్నాం కాబట్టి దినాభివృద్ధి మనం జీవితంలో చెందుతూ ఉండాలి. అంతేగాని ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే, మనం ఎక్కడ మొదలెట్టిన వాళ్ళు అక్కడే. ఇల్లు పునాదుల నుంచి కడతాం పైకి, ఇల్లు అందంగా కట్టుకుంటాం. ఇల్లు కట్టే ఇటుకలు కట్టేటప్పుడే అక్కడే ఎంతసేపు అక్కడే కడుతూ ఉంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? దాన్ని త్వరగా కట్టాలి, రోజుకి కట్టాలి, పైకి స్లాబ్ మొత్తం అందంగా చెయ్యాలి. ఇల్లంతా మంచిగా అందంగా చేసినట్లయితేనే ఇంటికి అందం. అలాగే మన విశ్వాసంలో మొదలుపెట్టినప్పటి నుంచి మనం రోజు దినాభివృద్ధి చెందేవారముగా ఉండాలి. కానీ విశ్వాస జీవితంలో ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడే ఉండేవారముగా మనం ఉండేటట్లయితే వ్యర్థమండి. విశ్వాసం వ్యర్థం. అంటే ఎందుకు? నేను దేవుడిని నమ్మాను, క్రిస్టియన్ని, నేను క్రీస్తు బిడ్డని, నేను బాప్తిసం పొందాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చెప్పుకుంటామే కానీ ఉపయోగం ఏముంది? ఎందువల్లంటే నువ్వు దేవుడిని పూర్తిగా నమ్మకుండా దేవుడి మీద మరి ఆధారపడకుండా చేసిన వాడైతే ఉపయోగం ఏముంది? మరి ఈ రోజు కొంతమంది మరి అలాగే ఉంటున్నారండి. దేవుడికి సన్నిధికి వెళ్తున్నాము, ఏదైనా జరిగితే దేవుడికి సాక్ష్యం చెప్పేసుకుంటాం, ఆ రోజు ప్రార్థన పెట్టేసుకుంటాం, అయిపోయింది అంతటితో. ఇంకా మళ్ళీ వెళ్ళరు. ఇక మళ్ళీ అవసరం లేదు. ఇక మళ్ళీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు ఆ గుడి, చర్చి కానీ సన్నిధి కానీ మెట్లు తొక్కటం అంతే. ఇక మళ్ళీ అవసరం లేదంట, అయిపోయిందంట. అలా ఉంటే ఏముంది అంటే మరి ఎంతసేపు మరి ఈ లోకంలో, అశాశ్వతమైన లోకంలో మరి ఎంతసేపు స్వలాభం చూసుకుని ఉండటానికే చూస్తున్నారు. కానీ మరి శాశ్వతమైన మరి పరలోక రాజ్యంలో మరి శాశ్వతమైన స్థానాన్ని పొందటానికి మరి అది వద్దా? అప్పుడు వద్దా? ఇది ఎంతవరకు శాశ్వతం? ఎంత? 80, 90, మహా అయితే 100 ఉంటారు. 100 లేదు ఈ సంవత్సరం, ఈ కాలంలో 100 సంవత్సరాలు బతికినోడైతే ఇక వాడిని గిన్నిస్ బుక్లోకి ఎక్కిస్తున్నారు. అలాగా మరి అలాంటిది ఇంత కొద్దిపాటి మాలు ఇది, ఈ ఆయుష్ అనేది దేవుడు దృష్టిలో లేనట్లే ఉందని అంటున్నారు. అలాగా మరి ఇంత స్వల్పకాలమైన మరి దానికోసం మనం జీవితం కోసం, భూమి మీద ఉండటం కోసం ఆలోచించేటట్లయితే మరి పరలోక రాజ్యంలో మన స్థానం యుగములు అక్కడ ఉంటాం. యుగములు అంటే శరీరానికి చావు ఉన్నది కానీ ఆత్మకు చావు లేదు. ఆత్మకు చావు లేని దాన్ని మరి నరకంలో పడేసేవారు. మరి మనం బిహేవియర్, మన ప్రవర్తన ఉండకుండా మన నడవడికని మార్చుకునే వారంగా ఉండాలని మరి నేను ఈ కొద్ది మాటలు మరి చెప్పాలని మరి మీ ముందుకైతే రావటం జరిగింది. అలాగే మరి అబద్ధ బోధ గురించి చెప్పాలండి. అబద్ధ బోధ గురించి నా దగ్గరికి కొంతమంది వచ్చి మరి దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు చెరగొట్టే వాళ్ళు. ఎందువల్లంటే క్రీస్తు పుట్టి చనిపోయి పరలోకానికి వెళ్ళి క్రీస్తు కుమారుని నమ్మని ప్రతివాడు అబద్ధ బోధకుడే. కుమారుడిని నమ్మని ప్రతివాడు అబద్ధ బోధకుడే. క్రీస్తుని నమ్మని వాడు ప్రతివాడు అబద్ధ బోధకుడే. అందువల్లే తండ్రి కుమారుడైన క్రీస్తు నా ద్వారానే కానీ తండ్రి యొద్దకు మరి వెళ్ళే మార్గం లేదు అని చెప్పడం అయితే జరిగింది. ఎందువల్లంటే దేవాది దేవుడు తన కుమారుణ్ణి మన పాపాలని క్షమించడం కోసం లోకంలో పంపించి మరి ఆయనను మరి చనిపోవటం, ఆయన రక్తం చిందించి చనిపోవటం, మళ్ళీ 3వ దినమున లేచి మరి ఆరోహణమై వెళ్ళటం, ఇదంతా జరిగించినప్పుడు మరి దీన్ని నమ్మకుండా మరి డైరెక్ట్గా దేవుడితోనే నేను లేదు, కుమారుడికి తండ్రి గొప్పడా కుమారుడు గొప్పడు, తండ్రి గొప్పడా కుమారుడు గొప్పడు అంటే తండ్రి గొప్పడే కుమారుడు గొప్పడే, ఎవరి స్థానాలకు వారు. అందువల్లే కుమారుడుగా మన లోకంలో జన్మించక మునిపే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడండి. దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మరి ఆది నుండి ఉన్నారు. అంటే కుమారుడిగా పుట్టినప్పుడే మనం యేసుక్రీస్తు ఉన్నారు, ఆ తర్వాత ఉన్నారని అనుకుంటాం కాదు. దేవుడు అబ్రహామునే నేను ఎరుగుదనని యేసుక్రీస్తు గారు మరి కొత్త నిబంధనలో చెప్పడం అయితే జరిగింది. అబ్రహాముని నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావో, నీకు అబ్రహాం ఎలా తెలుసు అంటే, అబ్రహాము నాకు తెలుసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను, అబ్రహాము నేను ఎరుగుదును అని మరి యేసుక్రీస్తు గారు చెప్పడం అయితే జరిగింది. మరి తన కుమారుడిని వెరగని వారు, కుమారుడిని మరి యేసుక్రీస్తుని నమ్మని వారు ప్రతివాడు అబద్ధకు క్రీస్తే. అటు విధముగా మనం మీ వద్దకు వచ్చిన ఎవరు కొంతమంది వస్తున్నారు, కొన్ని మినిస్ట్రీస్, కొన్ని సేవా సంస్థలను వస్తున్నారు. వాళ్ళందరూ మరి రకరకాలుగా
మరి తప్పుదోవ పట్టించేవారుగా, మరి ఉన్న విశ్వాసాన్ని పాడు చేసేవారుగా ఉన్నారు. అలాగే మీరు కూడా మరి మీరు మరి దేవుడిని వాక్యాన్ని ఎవరు చెప్పేది వినండి, వినండి. వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది. విని అది కరెక్టా కాదా అని మీకు అనుమానం వస్తే మీకు వాక్యాన్ని చదవండి, బైబిల్ చదవండి. అప్పుడు మీరు చెప్పగలుగుతారు. అలా పెట్టి విధంగా మనం విశ్వాస జీవితంలో రోజు రోజు మనం అభివృద్ధి చెందేవారుగా ఉండాలని, మన కొద్ది మాటలు దేవుడు దీవించి మరి ఆశీర్వదించాలని, మనకి మన కుటుంబాల్లో మేళ్ళు మరి దేవుడు నింపి మనందరినీ బహుగా దేవుడి ఆశీర్వదించి దేవుని కృపలో దేవుని రెక్కల చెట్టు మనం భద్రపరచాలని కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. వందనాలు.